మొత్తానికి మన లైఫ్ లో ఫస్ట్ మ్యాచ్ చూడడానికి అయితే వచ్చేసాం. అది కూడా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనమాట. మనం అయితే ఈ రోజు ఆర్సీబీని సపోర్ట్ చేయబోతున్నాం. సో చూద్దాం పదండి. యాక్చువల్లీ 2 అయితే క్వాలిఫై అయిపోయినాయి కాబట్టి ఏది గెలిచినా నో ప్రాబ్లం. బట్ స్టిల్ వీఆర్ సపోర్టింగ్ ఆర్సీబీ టుడే. ఇంకా స్టేడియం చుట్టుపక్కల అయితే లైన్ గా జెర్సీలు అమ్మేస్తారనమాట. జెర్సీలు, క్యాప్స్, ఇంకా ఫ్లాగ్స్, ఇలా మనకి మ్యాచ్ లో ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అన్ని అయితే స్టేడియం దగ్గరలో అమ్ముతారు, చూసుకుని కొనుక్కోవచ్చు. సో మనమైతే ఒక ఆర్సీబీ జెర్సీ తీసుకుందాం అని చెప్పి అడిగితే రేట్ అయితే 200 చెప్పారనమాట. తగ్గరు పెరగరు, ఇంకా 200 జెర్సీ. ఇంకా ఇక్కడ దొరికే జెర్సీ అన్ని 200 రూపీస్ అంట. ఇంకా పక్కన అయితే పెయింట్స్ కూడా వేస్తున్నారు, లైక్ ఫేస్ మీద ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ అట్లా పెయింట్స్ వేయించుకుంటారు కదా, అది కూడా 100 రూపీస్ అంట. గాయస్ చూడండి ఎంతమంది కోహ్లీలు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది కోహ్లీలు ఉన్నారు చూడండి. పాన్ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అనమాట కోహ్లీలు. మనమైతే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి లేకుండా అక్కడికక్కడ నీట్గా గేట్ నెంబర్స్ అన్నీ మెన్షన్ చేశారనమాట. సో దట్ మన బ్యానర్స్ చూసుకుని వెళ్ళొచ్చు. క్యాప్ ఎంత బ్రో? క్యాప్ ఎంత ఇది? 100. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అంటే మంచి హైప్ ఉన్న మ్యాచ్ కాబట్టి జనాలు అయితే మామూలుగా లేరు. ఫుల్ నాకు తెలిసి స్టేడియం అయితే ఫుల్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. మనకి ఇక్కడ కనబడుతుంది వెల్కమ్ టు ఆరెంజ్ ఆర్మీ అని కనబడుతుంది కదా, ఇదైతే గేట్ 1 అనమాట. సో ఇక్కడ నుంచి ప్లేయర్స్ అయితే లోపలికి వెళ్తారు. సో ఇప్పుడు ఇంకా ప్లేయర్స్ రాలేదంట. మనం ఇక్కడ నుంచి వీడియో తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు, పోలీసులు అయితే పంపించేస్తున్నారు, ఎవరిని నుంచోబెట్టట్లేదు ఇక్కడ. సరే ఎండ మండిపోతుంది కదా, వాటర్ తాగుదాం అని చెప్పి పక్కన వాటర్ బాటిల్స్ ఉంటే అడిగాము. నిజంగా డబుల్ రేట్ పెట్టి అమ్మేస్తున్నారు. మామూలుగా వాటర్ బాటిల్ 20 రూపీస్ అయితే ఇక్కడ 40 చూసారు కదా. ఇక్కడైతే మనకి ఆరెంజ్ ఆర్మీ అయితే ఢిల్లీ అనమాట. సో బస్సులు ఇటు వెళ్తాయి, అందుకే పోలీసులు అయితే పకడ్బందీగా ఉన్నారు. మన రావడం కూడా రావట్లా. యాక్చువల్లీ ఇదైతే గేట్ 1. సో మనం వెళ్ళాల్సింది గేట్ 4. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి గేట్ 4కి మనం. సో మనమైతే బ్యాగ్ అండ్ లగేజ్ క్యారీ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏమైనా లాకర్లో పెట్టేసుకొని మళ్ళీ వచ్చి ఆ బస్సు వచ్చేవి క్యాప్చర్ చేసుకుందాం. చూసారు కదా గేట్ 2A అంట ఎంట్రీ ఇది. ఇక్కడ టికెట్స్ చెక్ చేసి ఇంకా లోపలికి అయితే పంపిస్తున్నారు. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి లోపలికి ఎంట్రీ ఉంటుంది, అటు దూరిపోవడమే. మనదైతే గేట్ 4, 3 or 4లోకి వెళ్ళాలి, 4 or 5 అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకుందాం. లుక్ ఎట్ ద లైన్ గాయ్స్, లుక్ ఎట్ ద లైన్. మనం కూడా ఈ లైన్లో నుంచాలన్నమాట. ఇప్పుడు వెళ్ళి మనమైతే ఇప్పుడు బ్యాగ్ పెట్టుకోవడానికి బ్యాగ్ కౌంటర్ దగ్గరికి వచ్చామన్నమాట. ఫుల్ జనాలు, రష్ అయితే మామూలుగా లేదు, ఊపు వేస్తున్నారు. సో మనం బ్యాగ్ పెట్టేసి అంతవరకు సేఫ్ ఉంటుందో కూడా తెలియదు. సో వెళ్ళి బ్యాగ్ పెట్టేసి చూద్దాం. ఇదైతే బ్యాగ్ కౌంటర్ అనమాట. మనం తెచ్చుకున్న బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. పెట్టేసామన్నమాట బ్యాగ్. ఇక్కడ బ్యాగ్ కౌంటర్లో మన బ్యాగ్ అయితే అక్కడ ఉంది. సో పేమెంట్ చేస్తాం, బ్యాగ్ అయితే పెట్టేసాం. ఇంకా మనమైతే లైన్ లో నుంచి గేట్ 4 నుంచి లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే చిన్న చెకింగ్ ఉండిద్ది, మొబైల్స్ తప్ప ఏమి అలౌ చేయరు. ఇక్కడైతే మన QR స్కాన్ చేస్తారు అనమాట. స్కాన్ చేసి చూపిస్తారు, మన స్టాండ్కి వెళ్ళి కూర్చుని పడదు. చెకింగ్ కూడా అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళి చూపిస్తా స్టాండ్ చూద్దాం పదండి. ఇదైతే మనకి రైజెస్ గోల్డ్ లాంజ్ అని ఉంది. ఇంకా మనకి లోపల ఫుడ్ ఫ్రీ, ఇంకా మేబీ హై కాస్ట్ అనుకుంటా ఈ టికెట్ అయితే. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. మనం అయితే ఇప్పుడు 5 ఫ్లోర్కి వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడైతే మనకి స్నాక్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి అనమాట. వాటర్ స్నాక్స్. దిస్ ఈస్ స్టేడియం గాయ్స్. ప్రస్తుతానికి స్టేడియం అయితే కొంచెం ఖాళీగానే కనబడుతుంది. సీట్స్ చూసారు కదా, మొత్తం ఖాళీగానే ఉన్నాయి, అక్కడక్కడ ఫిల్ అయి ఉన్నారు. ఈ లోపు పిచ్ కూడా చెక్ చేసుకుంటున్నారు. సో ఇంతలో మన ఆర్సీబీ టీం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా కెమెరాస్ కూడా మన వెనకాలే ఉన్నాయి, బట్ స్టిల్ వాళ్ళ అమ్మాయిలో చూపిస్తారు, మన నల్లగా చూపించారు అనుకోండి. ఇంకా టాస్ కూడా వేయలేదు కాబట్టి మన వాళ్ళు అయితే కొంచెం బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు పక్కన తీసి కదా. ఈ అరుపులన్నీ వింటే మీకే అర్థమైపోవాలి గ్రౌండ్లోకి ఎవరు వచ్చారో. ఇంకెవరో కాదు, మన కింగ్ కోహ్లీ అయితే గ్రౌండ్లోకి వచ్చేసారు. ఇంకా ఫ్యాన్స్ అందరూ ఎరక్ట్ అయిపోయారు అనమాట. ఇంకా ప్లేయర్స్ అయితే చిన్నగా వార్మ్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా చిన్నగా గ్రౌండ్ అయితే ఫిల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతుంది చూసారా. ఇంకెంతలో టాస్ టైం కూడా అయిపోయింది అనమాట. ఇట్స్ టైమ్ ఫర్ ద టాస్.
Higgs. It's the ball. Watson. As you seen it, as you heard it, as the big screen said. Sunrise on Hyderabad. Captain of the team, Pat Cummins. టాస్ పడిన వెంటనే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఏం చేస్తారంటే పిచ్ ని కొంచెం క్లీన్ చేస్తారనమాట. పిచ్ క్లీన్ చేసి క్లీన్ చేసిన మెంబర్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక పిచ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఎంపైర్స్ ఇంకా టీమ్ మెంబర్స్ కూడా వస్తున్నారు. ప్లేయర్స్ అయితే గ్రౌండ్ లోకి వస్తారు. చూసారా, ఆర్సీబీ ప్లేయర్స్ వస్తున్నారు, చిన్నగా బ్యాటర్స్ కూడా వస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే ఈ విషయం తెలియకపోవచ్చు. అదేంటంటే ప్రతి ఓవర్కి బౌలింగ్ సైడ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఒకసారి రైట్ సైడ్ నుంచి చేస్తే ఇంకోసారి లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తారు. నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు ఇప్పుడే తెలిసింది, ఈసారి మ్యాచ్కి రావడం వల్లే తెలిసింది నాకు. ఇప్పటిదాకా నేను ప్రతిసారి ఒకే నుంచి చేస్తారనుకున్నా. ప్రతి ఓవర్కి ప్లేయర్స్ అయితే మారుతూ ఉంటారు. లైక్ ఫీల్డింగ్ పొజిషన్స్ మారుతూ ఉంటాయి అండ్ బౌలింగ్ సైడ్స్ కూడా మారుతూ ఉన్నాయి. ఇంతలో ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఇంకా గోడ ఉంది గ్రౌండ్లో. ఇంకా వికెట్ పడిందంటే కోహ్లీ అయితే అగ్రెషన్ గురించి విడిగా చెప్పక్కర్లేదు, మామూలుగా ఉండదు. ఇంకా మొత్తానికి పవర్ ప్లే అయితే పూర్తి అయిపోయింది. ఇంకా పవర్ ప్లే తర్వాత మన అందరికి తెలిసిందేగా స్ట్రాటజిక్ టైమ్అవుట్ అయితే పెడతారు కదా. సో ఈ స్ట్రాటజిక్ టైమ్అవుట్ లో ప్లేయర్స్ అందరూ ఇంకా స్ట్రాటజీస్ మాట్లాడుకుంటూ ఉంటారు. కోచెస్ అందరూ గ్రౌండ్ లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ టైంలో ఏం చేస్తారంటే మన గ్రౌండ్ స్టాఫ్ అయితే వచ్చి నీట్ గా డ్యూ ఉంటే డ్యూ అయితే క్లియర్ చేస్తారనమాట. అలాగే పిచ్ కూడా కొంచెం మళ్ళీ క్లీన్ చేస్తారు. సో పిచ్ క్లీన్ చేసి ఇంకా డ్యూ ఉంటే డ్యూని కూడా అక్కడ క్లియర్ చేస్తారనమాట. ఈ టైంలో మనం టీవీలో చూస్తే కనుక యాడ్స్ వస్తాయి మనకి 2 minutes ఇంకా 30 seconds అయితే యాడ్స్ వస్తాయి. ఈలోపు గ్రౌండ్ అయితే కొంచెం క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫుడ్ అనమాట. ఇంకా స్టేడియంలో ఫుడ్ రేట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ 150 అంటే ఓకే, కానీ వాటర్ బాటిల్ అయితే లిటరల్లీ 20 rupees, వాటర్ బాటిల్ అయితే 100 rupees అమ్ముతున్నారు. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అయితే ఎక్కడ ఆగట్లేదు అనమాట. తగులుకున్నారు, మామూలుగా ఉతికేస్తున్నారు అసలు. ఇదైతే అందరూ వికెట్ అనుకుని చక్కగా సంబరపడిపోయాం. చూస్తే అదైతే బౌండరీ రోడ్ని టచ్ చేస్తాడు. ఇంతలో మళ్ళీ వికెట్ అయితే పడింది అనమాట. అభిషేక్ శర్మ అయితే అవుట్ అయిపోయాడు. కోహ్లీ బౌలింగ్ కరో, కోహ్లీ. Hyderabad 103 runs.
ఇక మన స్టేడియంలో ఉన్న డీజే అయితే అక్కడ బోర్ కొట్టకూడదని చెప్పి ఇప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. Left, right, 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 left, right. Orange Army for Hyderabad. Let's hit it in 3, 2, 1. Let's go. Hey, 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 hey. నిజంగా డీజే అయితే స్పెషల్ మెన్షన్ ఇవ్వచ్చు. పాపం ఎక్కడ గ్రౌండ్లో ఎవరికి కొంచెం కూడా బోర్ కొట్టకుండా మ్యాచ్ చూసినంతసేపు మ్యాచ్ చూస్తున్నారు. ఎక్కడైనా ల్యాగ్ అనిపించిన టైంలో అయితే ఇంకా డీజే వచ్చి మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట. మంచిగా సాంగ్స్ పెట్టి అందరితో డ్యాన్స్ లేపించి అట్లా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సరదాగా SRH వాళ్ళు 250 కొట్టేసారు ఈ గ్రౌండ్ లో. సో ఇన్నింగ్స్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇన్నింగ్స్ బ్రేక్ లో ఏం చేస్తారంటే మళ్ళీ పిచ్ గ్రౌండ్ అయితే నీట్ గా క్లీన్ చేస్తారు అనమాట. ప్లేయర్స్ వచ్చేలోపు పిచ్ అండ్ గ్రౌండ్ అయితే నీట్ గా క్లీన్ చేసేసి ప్లేయర్స్ వస్తున్నారు కాబట్టి మన వాళ్ళు అయితే బయటకు వచ్చేస్తున్నారు అనమాట. సో చూద్దాం ఆర్సీబీ 250 స్కోర్ చేయగలరా, చేస్ చేయగలరా లేదో. చేస్ మాస్తున్నారు కాబట్టి మేబీ ఇట్ ఈస్ పాసిబుల్. వెంకటేష్ అయ్యర్ అయితే చాలా అంటే చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. వెంకటేష్ అయ్యర్ స్టార్ట్ చేసి 256 కూడా పాసిబుల్ అని అనుకున్నా. హెడ్ అవ్వట్లేదయ్యా, హెడ్ బాలింగ్ బాలింగ్ బ్రో, బాలింగ్ బ్రో, బాలింగ్ బ్రో, లిక్ షాట్ బాయ్. సో డిఆర్ఎస్ గురించి అయితే విడిగా చెప్పుకోవాలి. ఏంటంటే మన డిఆర్ఎస్ తీసుకుంటే చాలా టైం పట్టేస్తుంది. లైక్ ఆ గ్రాఫిక్స్ అని యూజ్ చేసి మనకి అవుట్పుట్ వచ్చేలోపు చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది. నాకు ఎప్పుడో డౌట్ ఉండేదన్నమాట, 6 కొట్టినప్పుడు బాల్ క్రౌడ్ లో పడింది కదా, తిరిగేస్తారో లేదా అని చెప్పి. ఇక్కడైతే ఇచ్చేస్తున్నారు. లేదంటే 6 కొట్టిన ప్రతిసారి కొత్త బాల్ తేవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. పర్పిల్ పటేల్, ఆర్సీబీ పటేల్. సో క్రౌడ్ చూసారు కదా, జామ్ ప్యాక్ అయిపోయింది అనమాట. ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. ఫుల్గా జనాలు వచ్చేసారు. మరి హైప్ మామూలుగా లేదు కదా మ్యాచ్ కి. బట్ టు బి హానెస్ట్ చెప్తున్నా, నాకైతే SRH ఫ్యాన్స్ కంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువ మంది కనిపించారు స్టేడియం కంటే. Started torch lights. Come on, Hyderabad. Beautiful. Now all the hands together. All the hands together. Let's do it in the second. సో మళ్ళీ స్టార్టింగ్ టైం అవుట్ తీసుకున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయినట్టే, ఎందుకంటే వాళ్ళు విన్నింగ్ వెళ్ళట్లేదు. దెబ్బ పెట్టేశారు బ్రో, దెబ్బ పెట్టేశారు కంప్లీట్ గా. బట్ స్టిల్ వి ఆర్ ద టేబుల్ టాపర్స్. ఇంకా మన వాళ్ళు అయితే టాప్ 2 పొజిషన్స్ కాపాడుకుందాం అని చెప్పి ఇంకా చేసింగ్ పక్కన పెట్టేసి టాప్ 2 పొజిషన్. Congratulations, Hyderabad! East to West, Hyderabad is the best. Super stuff. Big thank you. మొత్తానికి
మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. SRH గెలిచింది. కంగ్రాచులేషన్స్ టు ద SRH టీమ్ అండ్ ది సపోర్టర్స్. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే మళ్ళీ చూసారు కదా పిచ్ అయితే క్లీన్ చేస్తున్నారు. నీట్గా గ్రౌండింగ్ పిచ్ క్లీన్ చేస్తారు. ఒక పక్కన పిచ్ క్లీన్ చేస్తుంటే ఒక పక్కన అయితే ప్రెజెంటేషన్ సెరమనీ అయితే జరుగుతుంది అనమాట. మన RCB ప్లేయర్స్ చూడండి మ్యాచ్ అంతా అయిపోయి ఓడిపోయిన తర్వాత ఇక్కడ వార్మప్ చేసుకుంటారు. మన SRH హోమ్ గ్రౌండ్ ఇదైతే లాస్ట్ మ్యాచ్ కాబట్టి చిన్న ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ప్లేయర్స్ అందరూ ఇంకా మేనేజ్మెంట్ టీమ్ అందరూ కలిసి గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ బాల్స్ అయితే ఇస్తుంటారు అనమాట. లైక్ ఫ్యాన్స్ కి ఒక చిన్న గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ లాగా. సో ప్లేయర్స్ అందరూ ఇంకా బాల్స్, టెన్నిస్ బాల్స్, లైట్ టెన్నిస్ బాల్స్ ఉంటాయి కదా, అవి అయితే మన ఫ్యాన్స్ కి అయితే ఇస్తారనమాట. మనకు కూడా బాల్ అనమాట. యాక్చువల్లీ వేరే వీడియో ఫస్ట్ తీసుకున్నాను. మొత్తానికి మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనం అయితే బయటకు వచ్చాం అనమాట. బయట అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇంకా జనాలు అందరూ ఒకేసారి బయటకు వస్తారు కాబట్టి రష్ కామన్ అనుకోండి. మనకైతే ఆ బ్యాగ్ ఉంటుందో లేదో అని చిన్న భయం ఉండేది, బట్ స్టిల్ ఆ బ్యాగ్ అయితే ఉంది. సో బ్యాగ్ లో ఉన్న వస్తువులు కూడా ఏమి ముట్టుకోలేదు అనమాట. అన్ని సేఫ్ గానే ఉన్నాయి, ఏం పోలేదు, ఏం మిస్ అవ్వలేదు. టైం అరౌండ్ 1 అయింది. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడైతే ఫుడ్ ఇంకా అవైలబుల్గా ఉంది. లైక్ సత్యబాబు కోడి బిర్యానీ, పక్కన చిన్న చిన్న రెస్టారెంట్స్, ఇంకా పిస్తా హౌస్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ లో ఉన్నాయి. టీవీలో లైవ్ చూసేదానికంటే ఇక్కడ లైవ్ లో స్టేడియం లో క్రికెట్ చూసేది చాలా అంటే చాలా కిక్ ఉందన్నమాట. లైక్ అందరూ ఫ్యాన్స్ తో గోల చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. పక్కా డెఫినెట్ గా ట్రై చేయండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.